అలానే మీకు రాజు గారికి, మీకు అలానే ప్యానెల్లో ఉన్న ఇతర సభ్యులకి అందరు కూడా గుడ్ మార్నింగ్ అండి. అయితే మీరు చెప్పినట్టు ఇందాక చాలా విషయాలు మన ఎన్ఎస్ గారు చెప్పడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ కూటమితో అధికారం చేపట్టిన తర్వాత ఎవరైతే రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేశారో, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారో, ప్రజా ధనాన్ని ఎవరైతే దుర్వినియోగం చేశారో వాళ్ళ మీద కక్షపూరితంగా చేయలేదు. ఇవన్నీ కూడా అందరి మీద సాక్ష్యాధారాలు దొరికిన తర్వాతనే వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరి మీద కూడా కక్ష ఏదో పొలిటికల్ పొలిటికల్ వెంజెన్స్ ఏం లేదు. అందరి మీద కూడా ఇవన్నీ కూడా ప్రూవెన్ కేసెస్. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం లిక్కర్ స్కామ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. లిక్కర్ స్కామ్ దాదాపు 2-3 నెలల నుంచి కూడా ఎవరెవరు దీంట్లో దాక్కున్నారు. ఇది ఒక సినిమా లాగా రకరకాల ఇప్పుడు దాకా 30 మంది దాకా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు మనకి బయటపడుతుంది. దానికి ఖచ్చితంగా మీరు అన్నట్టు వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా ఇప్పటికే మేము అంటే ఈ మనీ ట్రయల్ అంటే మనీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి దీంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మన ఈడీ ఖచ్చితంగా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా ఇప్పటికే ఈ సమాచారాన్ని హోంశాఖకి పంపించడం జరిగింది, అలానే ఈడీ కూడా పంపించడం జరిగింది. సిట్ లో ఏవైతే మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వము దీన్ని మన హోంశాఖకి తీసుకెళ్తూ, అలానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ డెఫినెట్ గా దీని మీద యాక్షన్ తీసుకునేటట్టు, అలానే మనీ ఏదైతే ఇన్వాల్వ్ అయ్యిందో ఆ మనీని రికవర్ చేసే ప్రాసెస్ ని డెఫినెట్ గా కూటమి ప్రభుత్వం చేపడుతుంది. ఇప్పటికే మీరు చూసారు, అంటే కేవలం ఇప్పుడు మనం లిక్కర్ స్కామ్ గురించే మాట్లాడుతున్నాం. గత ప్రభుత్వంలో లిక్కర్ స్కామే కాదు, ల్యాండ్ స్కామ్ చేశారు, మన ఏవైతే టెంపుల్ భూములు ఉంటాయో టెంపుల్ భూములు స్కామ్ చేశారు. అలానే మనకి సహజ వనరులు ఏవైతే ఉంటాయో అవన్నీ అంటే బాక్సైట్ కానివ్వండి, ఐరన్ ఓర్ కానివ్వండి, అలానే క్వాడ్స్ కానివ్వండి, సిలికాన్ కానివ్వండి, ఇవన్నీ కూడా డిఫరెంట్ చేయాల్సిన అందరినీ దోపిడీ చేసి ఇవాళ స్కామ్ ఏదైనా ఉందంటే దానికోసం అన్నిటికన్నా పెద్ద ఏపీలో జరిగిన స్కామే ఢిల్లీ స్కామ్ మనం చూసాము. కేవలం 100 కోట్ల అవసరమైన రికవరీ ప్రాసెస్ మేము ఖచ్చితంగా చెప్పాలి. ఏవైతే భూములు ఎవరికి కట్టుకుంటారో, రుచికొండ భూములు కానివ్వండి, శారదాపీఠానికి ఇచ్చిన భూములు కానివ్వండి, అలానే తిరుపతి ఈ మనీని దినేష్ రెడ్డి గారు, మీ దగ్గర ఆడియో కొంచెం ప్రాబ్లం ఉంది, ఒక్కసారి అది చెక్ చేసుకోండి, మళ్ళీ వస్తాను నేను మీ దగ్గరికి. వివేక్ బాబు గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఓవరాల్గా అయితే అంటే కేసులు పెడుతున్నారు, ఖచ్చితంగా కేసులు పెట్టాలి అంటే మొదట కేసులు పెట్టడమే. సో కేసులు పెట్టిన తర్వాత ఫర్దర్ స్టెప్స్ తీసుకునేటటువంటి విషయంలో మాత్రం గతంలో చూసాం